మేడ్చల్ మునీరాబాద్ ఓఆర్ఆర్ బైపాస్ అండర్ బ్రిడ్జ్ దగ్గర వివాహిత మర్డర్ పై దర్యాప్తు స్పీడప్ చేశారు పోలీసులు. దిశ కేసు తరహాలో ఓఆర్ఆర్ బ్రిడ్జ్ కల్వర్టు కింద హత్య చేసి డెడ్ బాడీని తగలబెట్టారు దుండగులు. వివాహితను బండరాళ్లతో కొట్టి ముఖంపై పెట్రోల్ పోసి కాల్చేశారు. మహిళను అత్యాచారం చేసి హత్య చేశారా లేదా అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు పోలీసులు. దర్యాప్తులో పోస్టుమార్టం రిపోర్టు కీలకంగా మారే అవకాశం ఉంది. ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించింది క్లోజ్ టీం. 4 బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. దగ్గరలోని పిఎస్లలో నమోదైన మిస్సింగ్ కేసుల వివరాలపై ఆరా తీస్తున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. మేడ్చల్ పిఎస్ పరిధిలోని ఒక వివాహిత దారుణ హత్యకు గురైంది. మేడ్చల్ దగ్గర ఉన్న ఔటర్ రింగ్ రోడ్ అంటే మునీరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ బైపాస్ అండర్ బ్రిడ్జ్ వద్ద అయితే ఈ దారుణ హత్యకైతే ఓ మహిళ గురైందని చెప్పాలి. అయితే ప్రెజెంట్ అదే స్పాట్ వద్ద అయితే ఉన్నాము. నిన్న సాయంత్రం ఈ ఘటన జరిగినట్టుగా కూడా పోలీసులకి స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఆ ఘటన స్థలానికి చేరుకొని క్లూస్ టీమ్ తోటి కలిపి ఈ సమాచారాన్ని అయితే ఆధారాలు అయితే సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే చేస్తున్నారని చెప్పాలి. అయితే ఈ ఘటనకి సంబంధించి వివాహిత ఎవరైతే ఉన్నారో వివాహితకు సంబంధించి ఆమె ఫేస్ కనబడకుండా ఆమె ఫేస్ మీద బండరాలతోటి మోది ఆ మోడిన తర్వాత పెట్రోల్ పోసి తగలబెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ప్రెసెంట్ అండర్ బ్రిడ్జ్ వద్ద అయితే ఉన్నాం. మీరు విజువల్స్ లో చూడొచ్చు. ఇదే ఏరియాలో అంటే పక్కనే బైపాస్ రోడ్డు ఉంటుంది. ఆ బైపాస్ రోడ్డుకి ఆనుకొని ఈ రింగ్ రోడ్డు ఉండడం, ఈ రింగ్ రోడ్డుకి సంబంధించి అండర్ బ్రిడ్జ్ అనేది ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఎవరికి ఈ సమాచారం అనేది స్థానికులు కావచ్చు, పక్కనున్న వాళ్ళకి కావచ్చు కనిపించని పరిస్థితి అయితే ఉంటుంది. సో ఇక్కడికి ఆ మహిళను తీసుకొచ్చి ఈ స్పాట్ లో చంపేశారా లేదా ముందుగానే చంపేసి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ తగలబెట్టారా, బండరాలతో మోది తగలబెట్టారా అనేది చెప్పేసి పోలీసులు అయితే తనిఖీలు చేస్తున్నారు. అంటే విచారణ అయితే చేస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి నిన్న పోలీసులు వివరాలు తెలిపిన వివరాల ప్రకారం ఆమె గతంలో అంటే ఆమెకి 25 నుంచి 30 వరకు ఆమె ఏజ్ ఉంటుందని చెప్పేసి కూడా పోలీసులు అయితే తెలుపుతున్నారు. అంటే ఆమె వివాహిత అని తెలియడానికి కూడా ఆమె వేసుకున్న ఆభరణాలు కావచ్చు, అంటే జ్యువెలరీకి సంబంధించి వివరాలు తెలుసుకోవడంతో ఆమె వివాహిత అని కూడా తెలిసిన సిచ్యువేషన్ అయితే మనకు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే క్లూస్ టీమ్ చేరుకొని ఆమెని పోస్ట్ మార్టం అంటే మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి తరలించారు. పోస్ట్ మార్టానికి సంబంధించిన వివరాలే ఇప్పుడు మెయిన్ కీలకంగా మారనున్నాయి. అంటే దానిలోని రిపోర్టు ఆధారంగా అసలు ఈ ఘటన ఎందుకు జరిగింది, ఇంతటి దారుణానికి ఎవరు వడిగట్టారనే కోణంలో అయితే పోలీసులు విచారణ చేస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఘటనకి సంబంధించి ఆమె ఫేస్ మీద బండరాలతోటి మోది ఆ తర్వాత ఆమె మీద పెట్రోలా లేదా కిరోసిన్ పోసి కాల్చారా అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా అసలు ఈమెను చంపడానికి ముందుగా అత్యాచారం చేసి చంపారా అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా ఈ వివాహితకు సంబంధించి ఈమెకి సంబంధించి అంటే చేతుల మీద 2 చేతులకు గాను టాటూలు ఉన్నట్టుగా కూడా పోలీసులు వివరాలు తెలుపుతున్నారు. అంటే 2 చేతులకు సంబంధించి రోహిత్, శ్రీకాంత్ అనేది ఒక చేతి మీద ఉండగా ఒక చేతి మీద నరేంద్ర అనే పేరుతోటి ఉన్న టాటూలు అయితే ఆమె చేతికి ఉన్నాయని చెప్పేసి కూడా పోలీసులు తెలుపుతున్నారు. అయితే పోలీసులు తెలుపుతున్న వివరాల ప్రకారం అసలు వీళ్ళు ముగ్గురు ఎవరు, వీళ్ళు ముగ్గురికి గల పేర్లకు సంబంధించి వివరాలు అయితే తెలుసుకునే కోణంలో అయితే దర్యాప్తు చేస్తున్నారని చెప్పాలి. మొత్తానికైతే ఈ ఘటన ప్రెసెంట్ మేడ్చల్లో కలకలం రేపుతుందని చెప్పాలి. ఇప్పటికే ఇలాంటి మర్డర్లు అనేవి ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా పెరిగిపోతున్నాయని చెప్పాలి. అంటే రీసెంట్ గా గట్కేసర్ వద్ద కూడా 2 వ్యక్తుల్ని ఒక జన్ని కూడా చంపిన ఇదే విధంగా అంటే బండరాలతో మోది చంపిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపించింది. అదే విధంగా ఈ రోజు కూడా నిన్న సాయంత్రం ఒక మహిళని ఇదే విధంగా అంటే బండరాలతో మోది చంపి ఆ తర్వాత పోలీస్ అంటే పెట్రోల్ పోసి చంపిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు అయితే దర్యాప్తు ముమ్మరం చేశారని చెప్పాలి. క్లూస్ టీమ్ తో కలిపి అక్కడున్న ఆధారాలు సేకరించి వాళ్ళకి సంబంధించి దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఇంతకీ ఈ వివాహిత సంబంధించిన మహిళ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, అసలు ఫస్ట్ ఈ బైపాస్ రోడ్డుకి సంబంధించి అంటే ఇదే పక్కనే బైపాస్ రోడ్డు ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి ఆమెని తీసుకొచ్చి ఇక్కడ చంపారా లేదా బయటనే చంపేసి ఇక్కడికి తీసుకొచ్చారనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే మొత్తం 4 బృందాలుగా ఏర్పడి దీనికి సంబంధించి క్లూస్ టీమ్తో పాటు అంటే పోలీసులు కూడా ఈ 4 బృందాలుగా ఏర్పడి ఈ ఏవైతే చేతుల మీద పేర్లు ఉన్నాయో అదేవిధంగా ఇంతటి దారుణానికి వడిగట్టిన వాళ్ళ వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నంలో అయితే పోలీసులు ఉన్నారని చెప్పాలి. మొత్తానికైతే ఈ ఏవైతే పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఉన్నాయో పోస్ట్ మార్టం నిమిత్తం అయితే బాడీని మార్చరీకి అయితే తరలించారు. అయితే బాడీని పోస్ట్ మార్టంకి సంబంధించి రిపోర్ట్స్ అయితే రానున్నాయి. రిపోర్ట్స్ కి సంబంధించి ప్రెసెంట్ ఆ రిపోర్ట్సే కీలకంగా మారున్నాయని చెప్పేసి తెలుస్తుంది.